ప్రియులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. చాలామంది చాలా బోధకులు చాలా రకరకాలుగా బైబిల్లో నుంచి లేవనెత్తి మాట్లాడుతూ పక్క పుస్తకాలలోకి కూడా, పక్క పుస్తకాలంటే బైబిల్లో ఉన్న పుస్తకాలు కాదు, వేరే గ్రంథాలలో నుంచి అక్కడ కూడా యేసున్నాడు, అక్కడ కూడా క్రీస్తుని గురించి వ్రాయబడ్డది, అక్కడ కూడా యేసుని గురించి వ్రాయబడ్డది, ఇదిగో కన్యక గర్భవతి గురించి వ్రాయబడ్డది, ఒక మనుష్య కుమారుడు వచ్చి మరణిస్తాడు అని ఆ గ్రంథాలలో కూడా వ్రాయబడింది, పాపానికి మోక్షము రక్తం చెందింపబడాలి. ఇవన్నీ రకరకాలుగా పక్క గ్రంథాలలో గురించి మన క్రైస్తవులే, మన సేవకులే, మన ఆత్మీయులే, మన సేవకులే పక్క గ్రంథాలలో విషయాల గురించి మాట్లాడుతుంటారు. పక్క గ్రంథాలలో అంటే హైందవ గ్రంథాలలో కూడా యేసు ఉన్నట్లుగా, యేసుని గురించి వ్రాసినట్లుగా మనకి చాలామంది బోధకులైన వాళ్ళు మనకి చెప్పటం మనకి తెలుసు. ఇంకపోతే ఇలాంటి మాటలు ఎక్కువగా ఎవరు చెప్తారు అంటే, ఎక్కువ శాతము హైందవ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు హైందవ పుస్తకాలను చదివి అలా చదువుకుంటూ క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ అలవాటు పోలేదు అన్నట్లుగా మనకు అనిపిస్తుంటుంది. ఇంకా హైందవ గ్రంథాలలోకి వెళ్ళి అందులో యేసున్నాడు, ఇందులో యేసున్నాడు అని ఆ గ్రంథాలు, ఈ గ్రంథము, అన్ని గ్రంథాలు కలుపుకుంటూ మాట్లాడుతుంటారు. ప్రియులారా, అన్ని గ్రంథాలు కలుపుకుంటూ మాట్లాడుతున్నప్పుడు ఏది సత్యము ఏది అసత్యము అని వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉండి మాట్లాడతారు. ఎందుకంటే ప్రియులారా, వాక్యాన్ని ఎప్పుడు కూడా చక్కగా ముందు నీవు పట్టుకున్న వాక్యాన్ని పరిపూర్ణంగా నీవు పరిశోధన చేయాలి. పరిపూర్ణంగా పరిశోధన చేసి పరిపూర్ణంగా దాన్ని నువ్వు అర్థం చేసుకొని, ఒకవేళ నీకు అర్థం కాకపోతే అర్థమైన వాళ్ళ దగ్గరికి పెద్దలు ఉంటారు, చూసావా, పెద్దలు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు. ఒకవేళ వాళ్ళు కూడా చెప్పినది నీకు నచ్చకపోతే ప్రార్థించి, నీకు జ్ఞానము కొదువుగా ఉన్నదా, బైబిల్ అర్థం చేసుకోవటానికి నీకు జ్ఞానము కొదువుగా ఉన్నదా, అయితే నీవు దేవుణ్ణి అడుగు, నీకు ఖచ్చితంగా దయచేస్తాడు. దేవుణ్ణి అడుగు, నువ్వు ఖచ్చితంగా దయచేస్తాడు. నువ్వు బైబిల్ అర్థం చేసుకోవాలని ఆలోచన నీకు వచ్చినప్పుడు, బైబిల్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలని నీకు ఆలోచన వచ్చినప్పుడు, నువ్వు ఖచ్చితంగా పక్క గ్రంథాలను నీవు ఆధారం చేసుకొని పక్క గ్రంథాలలోకి వెళ్ళి అందులో ఇలా ఉంది అని ఈ గ్రంథానికి దగ్గరగా తీసుకురాకుండా ఈ గ్రంథములో ఉన్నది అర్థం చేసుకోవటానికి, ఇంకొక విషయం చెప్పమంటారా, బైబిల్కి బైబిలే సమాధానం. పక్క గ్రంథాలు దీనికి సమాధానం కానే కాదు. ఎందుకంటే అనేక మంది హైందవ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి క్రైస్తవుల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువగా మళ్ళీ వాళ్ళ గ్రంథాల గురించి, హైందవ గ్రంథాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నట్లుగా మనకి చాలామంది ప్రసంగికులు మనకు కనిపిస్తుంటారు. చాలామంది మంచిదే, ఈ హైందవులో క్రైస్తవుల్లోకి మారటం, క్రీస్తుని ధరించుకోవటం, క్రీస్తుని నమ్మటం మంచిది. క్రీస్తు వారు నేర్పిన, క్రీస్తు వారు బోధించిన ఆ మాటలన్నీ కూడా నీకు ఇంకా పరిపూర్ణంగా అర్థం కావాలి అంటే ఒక్కసారి దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, నాకు పరిపూర్ణంగా ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవటానికి నాకు సంపూర్ణమైన జ్ఞానము దయచేయి దేవా అని మనం ఖచ్చితంగా దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే దేవుణ్ణి అడిగితే దేవుడు రాయించిన గ్రంథము ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆయనే మనకు నేర్పుతాడు.
ఆయనే మనకు నేర్పుతాడు. అందుకే చాలామంది దీన్ని అర్థం చేసుకోవటానికి, దీంట్లో ఉన్న కొన్ని మాటలకి సమాధానం చెప్పటానికి పక్క గ్రంథాలలోకి వెళ్ళి అదిగో అక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, రెండిటిని కంపేర్ చేసి మాట్లాడుతున్నట్లుగా మనకి వాళ్ళు బోధిస్తుంటారు ప్రియులారా. కానీ నీవు పట్టుకున్న బైబిల్, నీవు పట్టుకున్న జీవ గ్రంథము ముందు ఎంత గొప్పదో నువ్వు నిరూపించాలి. నీవు పట్టుకున్న జీవ గ్రంథం ఎంత పరిపూర్ణమైనదో, ఎంత చారిత్ర ఆధారాలు కలిగినదో, ఎంత భౌగోళిక చారిత్ర ఆధారాలు కలిగినదో, ఎంత హిస్టారికల్ ఈ గ్రంథములో మనకు కనిపిస్తుందో, వీటినన్నిటినీ చదవకుండా, వీటినన్నిటినీ నేర్చుకోకుండా ఎక్కడో పక్క గ్రంథాలలోకి వెళ్ళిపోయి అక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉందని మాట్లాడటం ఎంతవరకు న్యాయము? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్కసారి మీరే ఆలోచించండి ప్రియులారా. ఏంటి నీవు నమ్ముకున్న గ్రంథం, దాని పట్ల నీకు అనుభవం ఎంత ఉంది, దాని విషయంలో ఎంత నేర్చుకున్నావు, దాని విషయంలో నువ్వు ఎంత బోధించగలవు, ఆ విషయాలన్నీ ముందుగా మనము నేర్చుకోవాలి ప్రియులారా. ముందుగా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు ఈ గ్రంథాన్ని రాయించింది మనిషి ఇచ్చను బట్టి, మనిషి ఆలోచనలు బట్టి కాదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి మనుషులు దేవుని మూలముగా పలికిరి అని గ్రంథంలో మనకి స్పష్టంగా రాయబడింది. మనుషులు ఎలా పలికారు అంటే, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనుషుల్ని ప్రేరేపించి ఇంచుమించు 42 మంది ఇంచుమించు 1600 సంవత్సరాలు ఈ గ్రంథాన్ని దేవుడు దీన్ని రాయించటానికి మరి మనుషుల్ని ప్రేరేపించి, మనుషుల్ని చక్కగా ఒక దగ్గర కూర్చోబెట్టి దేవుడు రాయించాడు. ఎందుకంటే ఈ బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు ఒక దగ్గర, ఒక ఊర్లో ఉన్నవి కాదు. ఎక్కడో రకరకాలైన ఊర్లో, రకరకాలైన స్థలాలలో ఉన్న ఈ పత్రికలు, గ్రంథాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క ఊర్లో, ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక్కొక్క దేశంలో ఉన్న పత్రికలు. ఇవన్నీ అన్నిటినీ ఒక దగ్గర చేర్చటం ఎంత కష్టము. అన్నిటినీ చేర్చిన తర్వాత వాటిని ఆయా భాషలోకి తర్జుమా చేయటం ఎంత కష్టము. తర్జుమా చేసిన తర్వాత ప్రతి విషయాన్ని మరి చక్కగా ఎందుకంటే ఒక మధ్యలో ఒక పుస్తకం ఎగిరిపోయిందంటే దేవుని ప్రణాళిక డ్యామేజ్ అయిపోద్ది. ఒక పుస్తకాన్ని మిస్ అయిందనుకోండి, దేవుని సంకల్పం అక్కడ మనుషులకు అర్థం కాకుండా ఉండిపోద్ది. అందుకని చాలా విషయాలను మనకి ఆనాడు భక్తులు ఎంతో కృషి చేశారు, దీని మీద ఎంతో కృషి చేశారు, కష్టపడ్డారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, చంపబడ్డారు ఈ గ్రంథం మన ముందుకు రావటానికి. ఎన్నో వచనాలతో కూడుకున్నది, ఎన్నో అధ్యాయాలతో కూడుకున్నది. దేవుని మాటలు ఎన్నో లక్షల కొలది మాటలు దేవుడు మనకి రాయించాడు అంటే, దాన్ని విడిచిపెట్టి పక్క గ్రంథాలలోకి వెళుతున్నావు అంటే ఇది అర్థం కాలేదనే కదా పక్క గ్రంథాల్లోకి వెళతాం. పక్క గ్రంథాలలోకి వెళ్ళే అవసరత మనకేమొచ్చింది? ఎందుకంటే జీవం కలిగిన దేవుని మాటలు ఈ గ్రంథములో ఎన్నో సంగతులున్నాయి. వాటిని నేర్చుకుందాం, వాటిని నేర్చుకొని సమాజానికి ప్రకటిద్దాం. ఎందుకంటే ఇందులో ఏముంది అంటే నిత్య జీవముందంట. బైబిల్లో నిత్య జీవం ఉంది, లేఖనములలో నిత్య జీవముందని యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం అందరికీ తెలిసిన మాటే. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 39వ వచనం, లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని, లేఖనముల యందు అంటే వాక్యమందు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. లేఖనముల యందు నిత్య జీవము కలదని వాటిని పరిశోధించుచున్నారు.
ఏంటి? వాక్యములో నిత్య జీవముందని వాక్యాన్ని పరిశోధిస్తున్నారంట. దీన్ని పరిశోధించిన వాళ్ళు ఆ రోజుల్లో దీన్ని పరిశోధించారంట. మరి ఈరోజు మనమేం పరిశోధిస్తున్నాం? మనకు అర్థం కాలేనప్పుడు పక్క పుస్తకాలను తొంగి చూస్తున్నాం, పక్క విషయాలని మనం నేర్చుకుంటున్నాం. వద్దు ప్రియులారా. ఎందుకంటే బైబిల్లో నిత్య జీవం ఉందని తెలిసిన తర్వాత వాళ్ళు దీన్ని పరిశోధన చేశారంట, బాగా చదువుకున్నారంట, బాగా అర్థం చేసుకున్నారంట. ఈరోజు మనకు అర్థం కాక పక్క పుస్తకాల్లోకి వెళ్ళిపోతాం కదా. మనకు అర్థం కాక యేసు అందులో ఉన్నాడు, ఇందులో ఉన్నాడని రకరకాల బోధ చేస్తున్నాం కదా. ఇది ఎంతవరకు న్యాయం ప్రియులారా? ఎంతవరకు రైట్? మీరు ఆలోచించండి. నీవు చదవవలసింది పక్క పుస్తకాలు కాదు, నీవు నేర్చుకోవలసింది పక్క గ్రంథాలు కాదు. జీవం కలిగిన గ్రంథం నేర్చుకోవాలి. నీవు జీవం కలిగిన గ్రంథం నేర్చుకోవాలి. ఏమనుంది? లేఖనములు యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధిస్తున్నారు అంటే వాక్యములో నిత్య జీవముందని, నిత్య జీవం ఉందని పరిశోధిస్తున్నారు. ఇప్పుడు మనమేం చేస్తున్నాం? పక్క పుస్తకాలలోకి వెళుతున్నాం. పక్క పుస్తకాలలోకి వెళ్ళే అంత అవసరత లేనే లేదు. ఎందుకంటే అన్ని విషయాలు దేవుడు ఇందులోనే భద్రపరిచాడు. దేవుడు మనకు భద్రపరిచాడు. ఇందులో ఉంటున్న విషయాలు చాలా విషయాలు ఏంటి? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడి గ్రంథాన్ని రాయించాడు. ఒకవేళ ఇందులో లేని విషయాలు అందులో ఉన్నాయి అంటే, ఇందులో లేని విషయాలు అందులో మనకు కనిపిస్తున్నాయి అంటే, దాన్ని కూడా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయించాడా? దాన్ని కూడా పరిశుద్ధాత్మ రాయించిందా? ఒకవేళ దాన్ని కూడా పరిశుద్ధాత్మ రాయిస్తే దానికి దీనికి తేడా ఏముంది? ఒకసారి చెప్పు. దానికి దీనికి తేడా ఏముంది? దాన్ని పరిశుద్ధాత్మ రాయించి, దీన్ని పరిశుద్ధాత్మ రాయించి, ఇంకొక గ్రంథాన్ని పరిశుద్ధాత్మ రాయించి. అందుకే ఒక్కసారి ఆలోచించండి. ఆ గ్రంథములో కూడా యేసు ఉన్నాడు అని ఒకవేళ నీవు అంటున్నావంటే దాన్ని ఎవరు రాశారు? పరిశుద్ధాత్మ రాశాడా? లేదు కదా. పరిశుద్ధాత్మ ఒకవేళ రాస్తే అందులో సంపూర్ణంగా ఉండాలి. ఎక్కడో కొన్ని మాటలు ఎక్కడో ఒక్కొక్క దగ్గర ఆ పోలికలు అందులో కనిపిస్తున్నాయని, అందులో యేసుక్రీస్తు ఉన్నాడని నువ్వు చెప్తున్నావేంటి? ఒకవేళ అందులోనే యేసుక్రీస్తు ఉన్నట్లయితే మరి వాళ్ళెందుకు యేసుక్రీస్తుని అంగీకరించరు? ఆ గ్రంథాలు చదువుతున్న వాళ్ళు, ఆ గ్రంథాలను పాటిస్తున్న వాళ్ళు, వాళ్ళెందుకు యేసుక్రీస్తుని నమ్మటం లేదు? వాళ్ళెందుకు యేసుక్రీస్తుని ఫాలో చేయటం లేదు? మరి ఆ గ్రంథాలను మనమెత్తి చూపించి అందులో యేసున్నాడు, అందులో ఈ విధంగా ఉంది, అందులో చిన్న ముక్కలు తీసుకొచ్చి ప్రజలకి చెప్పటం ఎంతవరకు న్యాయం? ఒక్కసారి ఆలోచించండి. నీ చేతనైతే బైబిల్లో ఉన్న విషయాలను బట్టి, బైబిల్లో ఉన్న మాటలను బట్టి, బైబిల్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని బైబిల్లో ఎంత సత్యముందో బోధించు. పక్క గ్రంథాల్లో యేసున్నాడని బోధించకు. ఎవరో రాసుకున్నారు, వాళ్ళు రాసుకున్నారు. మంచి వ్యక్తుల గురించి అందరూ పొగుడుతారు, మంచి వ్యక్తుల గురించి అందరూ మాట్లాడుకుంటారు, మంచి వ్యక్తి గురించి అందరూ ప్రచురించుకుంటారు. మంచి వ్యక్తి గురించి ప్రచురిస్తుంటే, మంచి వ్యక్తుల గురించి మాట్లాడుతుంటే ఆయన కూడా మంచోడైపోతాడు, వాళ్ళు కూడా మంచోళ్ళైపోతారు. అందుకే ఎవరో కొన్ని విషయాలు యేసుక్రీస్తు గురించి మంచివాడు కాబట్టి వాళ్ళు మంచివాని విషయంలో రాసుకున్నప్పుడు అందులో యేసుక్రీస్తున్నాడని దాన్ని తీసుకొచ్చి ఇందులో కలపటం ఏంటి? ఎందుకంటే దేవుడు వ్రాయించిన విషయాలు అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. ఇందులో ఉన్న విషయాలు నీవు చాలా జాగ్రత్తగా చదవగలిగితే ప్రతి విషయం మనకి ఇందులోనే దొరుకుతుంది. అందులోకి వెళ్ళే అవసరమే లేదు. కన్యక గర్భవతి కుమారుని కనును అని ఇందులో లేదా?
యేసుక్రీస్తు ప్రజలందరి కోసం రక్తం కారుస్తాడని ఇందులో లేడా? మరి ఇందులో లేదు అని, ఇందులో లేకుండా అందులో ఉంటే చెప్పచ్చు. ఇందులో ఉన్నదాన్ని చెప్పకుండా అందులో ఉన్నదాన్ని నువ్వు చెప్తే ఎలా అయ్యా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ గ్రంథాన్ని రాయించాడు అంటే ఒక విషయాన్ని చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 12వ వచనము. ఇంకను అనేక సంగతులు కలవు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఇంకను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఇంకా అనేక సంగతులు నేను మాట్లాడాలి, అనేక విషయాలు నేను మాట్లాడాలి, అనేక సంగతులు నేను మాట్లాడాలి. కానీ వాటిని ఇప్పుడు నేను చెప్పితే మీరు సహించరు. వాటిని నేను ఇప్పుడు చెప్పితే మీరు సహించరు. గనుక నేను వెళ్ళిపోయిన తర్వాత అయితే కలువు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును. నేను వెళ్ళిపోయిన తర్వాత అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును. ఎవరిని? అపోస్తులను భక్తులను ప్రేరేపించి వాళ్ళందరినీ సర్వసత్యములోకి నడిపించి అనేక విషయాలు వాళ్ళ చేత ప్రేరేపణ చేత బోధించి ఆనాడు ఒక విప్లవాన్ని కలిగించారు, ఒక విప్లవ జ్వాలని కలిగించారు ఆ రోజు. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. సర్వసత్యములోకి నడిపిస్తాడు, ఈ సర్వసత్యములోకి నడిపిస్తాడు అన్న మాటలు మనకి ఎంతవరకు అర్థమయ్యాయి? సర్వసత్యము ఎందులోనే ఉందా? ఇంకా ఎందులో ఏమైనా మనకు కనిపిస్తుందా? సర్వసత్యము ఎందులోనే రాయించాడా? ఇంకా మిగతా పుస్తకాలలో ఏమైనా రాయించాడా? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ నీవు రోజు బైబిల్ చదువుతుంటే, రోజు అధ్యయనం చేస్తే నీకు కరెక్ట్గా అర్థమవుతుంది దేవుని మనసు. వారానికి ఒక్కసారి, నెలకొక్కసారి, ఆదివారానికి ఒక్కసారి చదువుకుంటే మనకు అలాగ అర్థమవుతుంది. మరి ఒకసారి ఆలోచించండి. దేవుని గ్రంథములో ఉన్న విషయాలను మనం ఆలోచించకుండా ఏదో అక్కడక్కడ దేశ దిమ్మర్లా తిరిగి వచ్చి అన్ని పుస్తకాలు చూసి ఇందులోకి వచ్చి చూసేసరికి అందులో ఉన్న ఏదో కొన్ని మాటలు మనకి ఇందులో ఉన్నట్లు కనిపిస్తుంటాయి. ఏమండి, ప్రపంచం అంతా తిరిగి వచ్చి భారతదేశాన్ని చూస్తున్నప్పుడు ఏమనుకుంటాడు తెలుసా? అక్కడ ఉన్నవి మా భారతదేశంలో కూడా ఉన్నాయి కదా, అక్కడ ఉన్నవి మా భారతదేశంలో మా ఊర్లో కూడా ఉన్నాయి కదా అనుకుంటాడు. ఎందుకంటే అన్నీ చూసొచ్చాడు కాబట్టి మా ఇంట్లోనే ఉన్నాయి, మా భారతదేశంలోనే ఉన్నాయి అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఈరోజు ప్రసంగికులు చాలా గ్రంథాలు తిరిగేసి, చాలా గ్రంథాలు, ఆ గ్రంథాలు ఈ గ్రంథాలు అన్నీ చదువుకొని ఇందులోకి వచ్చేసరికి వాళ్ళకి ఎలా ఉంటాయంటే, ఓహో అందులో ఉన్నాయే ఇందులో ఉన్నాయి కదా అని అందులో ఉన్న విషయాల గురించి మాట్లాడుతూ, ఇదిగో దేవుడు ఎంత గొప్పవాడు, అందులో కూడా ఉన్నాడు అని చెప్తారు. ఇందులో ఉన్న సత్యాన్ని నువ్వు చెప్పకుండా, ఇందులో ఉన్న విషయాలను నువ్వు ప్రచురించకుండా ఎక్కడో లేని విషయాలను మాట్లాడటం మనకి న్యాయం కాదు ప్రియులారా. అందుకొక్కసారి ఆలోచించండి. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించిన ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇందులో ఒకటి కలపకూడదు, ఇందులో ఒకటి తీయకూడదు. ఒకటి కలిపిన ప్రమాదమే, తీసిన ప్రమాదమే. మనమేం చేస్తున్నాం ఈరోజు? ఆ పుస్తకాలను తెచ్చి ఇందులో కలుపుతున్నాం. వద్దు ప్రియులారా,
అందుకే బైబిల్లో ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, యెహోవా వాక్యములు మీకు వచ్చును, కొంత ఇచ్చట కొంత అచ్చట, కొంత ఇచ్చట కొంత అచ్చట. అచ్చట అనగానే మన వాళ్ళు ఏమనుకున్నారంటే ఓహో వేదాలలో ఉందేమనుకున్నారు. అచ్చట అనగానే ఆ గ్రంథాలలో అనుకున్నారు. అచ్చట అనగానే ఆ పుస్తకాలు అనుకున్నారు. అచ్చట అంటే అచ్చట ఇచ్చట ఎచ్చట కాదు. ఇదిగో 2 నిబంధనలు కలిగిన గ్రంథం మన చేతిలో ఉంది. 2 నిబంధనలు, కొంత అచ్చట కొంత ఇచ్చట, కొంత పాత నిబంధన కొంత కొత్త నిబంధన. పాత నిబంధన ఛాయ అయితే, పాత నిబంధన ఛాయ అయితే కొత్త నిబంధన పరిపూర్ణములోకి మనల్ని నడిపిస్తుంది, పరిపూర్ణములోకి మనల్ని తీసుకెళ్తుంది. పాత నిబంధనలో కన్యక గర్భవతి కుమారుని కనును అని మనకు పాత నిబంధనలో కనిపిస్తే, ఆ నెరవేర్పు కొత్త నిబంధనలో మనకు కనిపిస్తుంది. అచ్చట ఇచ్చట 2 అధ్యాయాలు, 2 గ్రంథాలు, 2 నిబంధనలు మన చేతిలో, మన కళ్ళు ముందు కనిపిస్తున్నా వాటిని చదువుకుండా పక్క పుస్తకాలలోకి వెళ్ళి అందులో యేసున్నాడని మనం చెప్పటం మనకి ఎంతవరకు అర్థమైంది బైబిల్? అందుకే ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి, మన మనసు పెట్టి ఆలోచించండి. ఈ గ్రంథములో లేనిది ఇంకా ఏ గ్రంథములో లేదు ప్రియులారా. ఈ గ్రంథములో ఉన్నది ఏంటి? ఈ గ్రంథములో, ఒకవేళ ఈ గ్రంథములో లేదండి ఆ గ్రంథములో ఉందండి అనుకుంటారా? ఒకసారి ఆలోచించండి. ఈ గ్రంథములో ఎంతైతే సమాచారము దేవుడు మనకు అందించాడో, ఎంతైతే మనిషికి సమాచారం అవసరమో, తనను తెలుసుకోవటానికి, తనను ప్రకటించటానికి, తనను సమాజములో చూపించటానికి ఎంత సమాచారం అయితే అవసరమో ఇందులో మనకి దేవుడు రాయించాడు. ఇందులో దేవుడు భద్రపరిచాడు. ఇందులో దేవుడు భద్రపరిచి ఆయన మర్మాలను కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో విప్పాడు. దేవుని మర్మాలను కూడా గ్రంథములో మనకి తెలియచేశాడు. సృష్టి గురించి దేవుడు రాయించాడు, పరలోకం గురించి రాయించాడు, నరకం గురించి రాయించాడు, మనిషి జీవితం గురించి రాయించాడు, విశ్వం గురించి రాయించాడు, ఏ దేశములో ఏం దొరుకుతుందో కూడా రాయించాడు, బంగారం ఎక్కడ దొరుకుతుందో రాయించాడు. ప్రతి విషయాన్ని రాయించినప్పుడు దీన్ని చదువుకుండా పక్క పుస్తకాలలోకి తొంగి చూడటం అంటే అర్థం ఏంటి తెలుసా? మన పుస్తకమే మనకి ఇంకా అర్థం కాలేదు కాబట్టి పక్క పుస్తకాన్ని తొంగి చూస్తున్నామని అర్థం. మన కూర బాగలేదనుకోండి, పక్కోడు కూరని టెస్ట్ చేస్తుంటాం. అలాంటి మన ఆలోచనలు, నీ గ్రంథమే నీకు అర్థం కానప్పుడు పక్క గ్రంథాల్లోకి చూసి ఏమి లాభం? అందుకొక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడు మనకి ఎన్నో విషయాలను రాయించాడు. 4 సామ్రాజ్యాలను గురించి రాయించాడు. ఆ 4 సామ్రాజ్యాలు పరిపాలించిన రాజుల గురించి రాయించాడు. చరిత్ర రాయించాడు. సముద్రాల గురించి రాయించాడు. పర్వతాల గురించి రాయించాడు. ఎన్నో విషయాలను దేవుడు మనకి గ్రంథములో రాయించినప్పుడు దీన్ని చదువుకోకుండా పక్క పుస్తకాలు, పక్క గ్రంథాలను నువ్వు చదువుతుంటే నీకేమర్థమవుతుంది? బైబిలు ఏమర్థమవుతుంది? అందుకే దేవుడు ఇచ్చిన గ్రంథాన్ని చాలా చక్కగా నువ్వు దివారాత్రులు చదవాలి. దివారాత్రులు ఎందుకు చదవాలంటే ఇందులో నిత్య జీవం ఉంది కదా. ఇందులో నిత్య జీవం ఉందని గ్రంథాన్ని వాళ్ళు పరిశోధన చేశారంట. పరిశోధన నీకెక్కడుంది ఈరోజు? గ్రంథం పైన నీకు పరిశోధన ఎక్కడుంది? ఆదివారం ఒక్కసారి చదువుకోవటానికి అది కూడా టైం లేదు నీ దగ్గర. ఆదివారానికి బైబిల్కి నీవు అలవాటు పడ్డావు అంటే బైబిల్ మనకెప్పుడు అర్థం కాదు. బైబిల్కి నీవు ఎలా అలవాటు పడాలో తెలుసా? దివారాత్రులు ధ్యానించటానికి నీవు అలవాటు పడాలి. దివారాత్రులు బైబిల్ నీవు నేర్చుకోవటానికి అలవాటు పడాలి. ఆదివారానికి అలవాటు పడితే నీకు బైబిల్లో ఓనామాలు కూడా రావు. అందుకే దివారాత్రులు బైబిల్ నీవు ధ్యానించాలి.
బైబిల్ నీవు ఖచ్చితంగా ధ్యానించాలి. అప్పుడే పక్క పుస్తకాలలోకి వెళ్ళకుండా గ్రంథాన్ని నీవు పరిపూర్ణంగా నేర్చుకుంటావు. పరిపూర్ణంగా నేర్చుకొని దేవుని మనస్సుని ప్రపంచానికి నీవు తెలియచేస్తావు అని కోరుకుంటూ ఈ మాటలు